హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది. దీనిలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఒక నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ దీని గురించి మనం చూసాం. సిరిసిల్లలో మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మరొక నోటిఫికేషన్ వివరాలు మీరు ఇక్కడ చూడవచ్చు. అశోక్ నగర్ వరంగల్లో ఉన్నటువంటి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కాలేజ్లో సో ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు పోస్టులు వచ్చేసి పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ. సో దానికి సంబంధించిన గ్రూపులు వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి మనకు బీఎస్సీ, అదేవిధంగా బీఏకి సంబంధించిన సబ్జెక్ట్లో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ అనేది మీకు లభిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ www.ttwrdcs.ac.inలోకి వెళ్తే మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది లభిస్తుంది. May 15th వరకు అయితే దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఉంది. అంటే ఈ రోజు మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా అదే కాకుండా సిరిసిల్లలో ఉన్నటువంటి నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అదే కాకుండా ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంకా మనకు వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూస్తుంటే మనకు బీఈసీఐఎల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు 2 రకాల పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇన్వెస్టిగేటర్కి సంబంధించి 300 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకోటి మనకు ఎంటీఎస్ జాబ్కి సంబంధించి కూడా చూసినట్లయితే 12 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీకు లాస్ట్ డేట్ అనేది May 20 వరకు అయితే ఉంది. సో ఇంకా 5 days టైం ఉంది కనుక వీటికి ఇంకెవరైనా అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోండి. కింద నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాను. సో ఇక్కడ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి ఇక్కడ 300 జాబ్స్కు ఏదైనా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి, అంటే మనకు తెలుగు అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. వీటికి సంబంధించి మీకు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. వీటన్ని మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఫిల్ చేస్తున్నారు. మీరు ఇక్కడైతే చూడవచ్చు. 24,000 రూపీస్ అయితే మనకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాబ్ కనుక చూసుకుంటే ఇక్కడ మీరు 7th కనుక చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయి. ఇవి మనకు 18 వేకెన్సీస్ ఉన్నాయి. కేవలం 10th క్లాస్ తోటి మీరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 60 years బిలో ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు ఏజ్కి సంబంధించి. అండ్ 15,000 అయితే శాలరీ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఇంకా డేట్ అయితే ఉంది. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోండి. ఈ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు యూనివర్సిటీలకు నిధులు లేవు, నియామకాలు లేవు అంటూ మనకు ఒక ఆర్టికల్ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇవే అంటూ మనకు ఇక్కడ పోస్ట్ నేమ్ ప్రొఫెసర్కి సంబంధించిన పోస్టులు కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించిన పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ వాటికి సంబంధించిన పోస్టుల వివరాలు, శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా అక్కడ వర్కింగ్ పోస్టులు ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అక్కడ ఖాళీలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు. టోటల్గా మనకు ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో దాదాపుగా 11 యూనివర్సిటీస్ కలుపుకుంటే 1869 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ప్రతి వర్సిటీలో చూసినట్లయితే వీసీ లేరంటూ ఇక్కడ ఓవరాల్గా మనకు దీనికి సంబంధించి యూనివర్సిటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ కంప్లీట్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ అనేది నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో దాంట్లో అయితే మీరు కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ కూడా దీనిలో ఉన్నాయి. 12+2 అంటే మీరు 12 months కనుక ఇప్పుడు దీనిలో బై చేస్తే 2 months అనేటువంటి ఫ్రీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా Group 1కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ చేశారు. అండ్ Group 2కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా 2021కి సంబంధించినటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అవే కాకుండా దీనిలో మీకు డిస్కషన్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ సంబంధించినటువంటి బ్యాచ్ కూడా ఉంది. ఇంకా స్పెషల్ క్లాసెస్ సంబంధించి క్లాసెస్ అయితే ఉన్నాయి. యూట్యూబ్ ఫెస్టివల్ అనేది నడుస్తుంది. సో దీనిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలంటే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద యాప్ లింక్ ఇస్తాను. సో దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే మీరు కనుక ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్ ఇస్తారు, అన్లిమిటెడ్ టెస్టులు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ ఇస్తారు, డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వీటిని అయితే తీసుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు షెడ్యూల్ ప్రకారం ఎంట్రన్స్లు కష్టమే అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. వచ్చే నెలలో జరగాల్సినటువంటి పాలీసెట్, పీజీఈ సెట్, పీఈ సెట్లు వాయిదా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో జూలై 5 నుంచి జరగాల్సినటువంటి ఎంసెట్ అనుమానమే, మిగిలిన ప్రవేశ పరీక్షల నిర్వహణ కూడా డౌటే.
కరోనా కేసుల తీవ్రత వల్లే ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఓవరాల్ ఒక న్యూస్ చూడవచ్చు. సో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లపై పడింది. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నటువంటి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కష్టమేనని తెలుస్తుంది. జూన్లో జరగాల్సినటువంటి పాలీ సెట్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, పీఈ సెట్ కావచ్చు దాదాపుగా వాయిదా పడినట్లే అని చెప్పేసి అంటున్నారు. జూలై 5 నుంచి జరగాల్సినటువంటి ఎంసెట్ ఇతర పరీక్షలు కూడా జరుగుతాయో లేదని చెప్పేసి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మనకు ఈ కరోనా వైరస్ దృష్ట్యా ఇప్పుడు మనకి ఏదైతే జూలై అండ్ జూన్లో జరగాల్సినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటువంటి జరిగేటువంటి సూచనలు లేదని చెప్పేసి విద్యాశాఖకు చెందినటువంటి నిపుణులు అయితే చెప్తున్నారు. సో మ్యాక్సిమం ఇవి అయితే జరగకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా అయితే మనకు న్యూస్ ఇచ్చారు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఇంటర్ ద్వితీయ పరీక్షలు రద్దు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. యోచనలో విద్యాశాఖ నిర్వహణ కష్టమే, సిబిఎస్ఈ దారిలో బోర్డు ఇంకా నిర్ణయించని కేంద్రం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ సంబంధించి ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ లేదు. వీటిని రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇక్కడ ఓవరాల్ అయితే న్యూస్ చూడవచ్చు. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించి ప్రమోట్ అయితే చేయడం జరిగింది. ఇంకా సెకండ్ ఇయర్ గురించి క్లారిటీ అయితే లేదు, ఎగ్జామ్స్ పెడతాం తర్వాత అని చెప్పేసి అంతకు ముందు అయితే మన ప్రభుత్వం చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వీటిని అయితే క్యాన్సిల్ చేసేటువంటి ఛాన్సే ఎక్కువ ఉందంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనం ఒక న్యూస్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ టీచర్లకు సాయంపై జీవో జారీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ప్రైవేట్ స్కూల్ టీచర్లకు బోధనేతర సిబ్బందికి అందించేటువంటి ఆపత్కాల సహాయానికి సంబంధించినటువంటి 48 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ మనకు ఒక జీవో అయితే ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వైరస్ దృష్ట్యా పెద్దగా ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు పేపర్లో రావడం లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.